గత 30 ఏళ్లలో 15 ఏళ్ళు చంద్రబాబు గారు దావోస్ వెళ్లారు. దావోస్ మెన్ అంటూ ఒక పక్కన ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్తున్నారు. అయితే ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, భారతదేశంలో అత్యధిక పెట్టుబడులు వస్తున్న రాష్ట్రాలు. ఇప్పుడు ఏదో 25% మాకొచ్చేసింది. అయ్యి ఓన్లీ ఎంఓయూలు. అయ్యి ఫ్యూచర్‌లో రావాలని కోరుకుందాం ఆంధ్రప్రదేశ్‌కి. కానీ ఇన్నేళ్లలో కూడా గుజరాత్ ముఖ్యమంత్రి అక్కడ కనిపించడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ కనిపించడు. సిద్ధరామయ్య ఏమైనా కనిపిస్తున్నాడు అక్కడ? స్టాలిన్ ఏమైనా కనిపిస్తున్నాడు అక్కడ? వీళ్ళెవరు ఎందుకు కనిపించట్లేదు అక్కడ? మరి వాళ్ళ రాష్ట్రాలకి ఎందుకు డబ్బులు వస్తున్నాయి బాగా పెట్టుబడులు? నిన్న కూడా మహారాష్ట్ర 14.5 లక్షల కోట్లేమో వచ్చినాయి. వాళ్ళ తరపున రిప్రజెంటేటివ్స్ లేరంటే ఉంటున్నారు. అధికారులు, కింద స్థాయి మంత్రులు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్వయంగా ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళారు, కిందసారి వెళ్ళారు, డబ్బులు ఏం రాలేదు కానీ కొంతమంది ఆసక్తి చూపెట్టారన్నారు. అదేమంటే అది ఒక ప్రోటోకాల్ అని చెప్పారు. అలాగే తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళి 50,000 కోట్లు ఎంతో పట్టుకొచ్చాను, 1,00,000 కోట్లు ఎంత అని చెప్పుకొచ్చాడు. ఓవరాల్గా సరే చంద్రబాబు గారు అట్లా వెళ్తూ ఉండటం వల్లనే హైదరాబాద్ బాగుపడింది, తెలంగాణ బాగుపడింది అనుకుందాం. అది నిజమైతే ఇవాళకి కూడా రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. కానీ అంతకుముందు కేసీఆర్ వెళ్ళలేదు. కేటీఆర్ మాత్రమే వెళ్ళాడు, మంత్రిగానే వెళ్ళాడు ఆయన. అదొక పాయింట్. రెండవది, స్టాలిన్ కిందసారి కూడా పోలేదు. స్టాలిన్ పోలేదు, జయలలిత కనబడదు అక్కడ. కానీ తమిళనాడులో ఉన్నట్టు ఉన్న పరిశ్రమలో కనీసం 25% కూడా ఆంధ్రాలో లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో. అట్లాగే సాఫ్ట్వేర్ టెక్నాలజీలో హయ్యెస్ట్ ఎక్కడ ఉంది దేశంలో? కర్ణాటక ఉంది, బెంగళూరు. అక్కడ సిద్ధరామయ్య కనబడట్లేదు, పోనీ డీకే శివకుమార్ కూడా కనబడట్లేదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కనబడట్లేదు. అక్కడ జరుగుతున్నది ఏంటి అన్నదే అర్థం కాంది.